చిత్తశుద్ధి లేని శివపూజ లాంటివి, కొంగ జపం లాంటి దీక్షలు కొంతమంది చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అవినీతి లేని సమాజం కావాలంట జగన్మోహన్ రెడ్డికి, నీతివంతమైన రాజకీయాలు కావాలంట, విలువలతో కూడిన రాజకీయాలు కావాలంట. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీ డిక్షనరీలో ఏమైనా వేరే మాటలు వేరే అర్థాలు ఉన్నాయేమో నీతికి విలువలకు, కానీ మాకు మాత్రం స్పష్టంగా తెలుసు. ఇన్ని రోజులు దోచుకోవాల్సిందంతా దోచుకొని ఇలా మళ్ళీ హైదరాబాద్లో దీక్షల పేరు మీద డ్రామాలు మొదలుపెట్టినారు. మేము అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన అంటాడు, ఆయన ఎన్నికలకు 6 నెలల ముందే ఎట్లిస్తారు తెలంగాణ అని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఎన్నికలకు 6 నెలల ముందిస్తే ఒప్పుకోకపోతివి, ఎన్నికలకు 6 నెలలు అయిపోయినాక 2009 డిసెంబర్ 9 నాడిస్తే అప్పుడు కూడా ఒప్పుకోకపోతివి, అప్పుడు కూడా అర్ధరాత్రి నిర్ణయం ఆధారాత్మిక అదైతే బల్కే అప్పుడు కూడా అడ్డం పడ్డావు నువ్వు, అర్ధరాత్రి నిర్ణయం అని చెప్పి అప్పుడు కూడా అపహాస్యం చేసినావు. ఇప్పుడేమో 6 నెలల ముందు ఎట్లిస్తారంటున్నావు. నేను సూటిగా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు, నువ్వు నీ పార్టీ తెలుగుదేశం 2008 అక్టోబర్లో విజయదశమి నాడు, దసరా నాడు నువ్వు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదా? కరెక్ట్గా ఎన్నికలకు 4 నెలల ముందు నువ్వు నిర్ణయం తీసుకుంటేనేమో ఒప్పు అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ఇన్ని చర్చలు సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటే తప్పవుతుందా? ఇదెక్కడి నీతి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా.